నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అమరవీరుల సంస్మరణ వేడుకలు. నేటి తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ. ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాల కోసం 15 కోట్లు విడుదల చేశామన్న మంత్రి తలసాని. యాదాద్రిగుట్టపై భారీ వర్షం, వరద నీటితో నిండిపోయిన కార్ పార్కింగ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ చందనం చెరువు సమీపంలో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాపూర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ నేటి తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమని, తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రజల కళ సాకారమైందని మంత్రి తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అమరులైన అందరినీ చిరస్థాయిగా స్మరించుకుంటామని పేర్కొన్నారు. బాలాపూర్ ఎక్స్ప్రెస్లో ఆ మహనీయుల కార్యక్రమం నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అమరవీరుల కుటుంబాలను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్మన్ బిందు, కలెక్టర్ శశాంక, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం వెనక ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా బోనాల ఉత్సవాలు జరిపేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. బోనాల ఉత్సవాల కోసం 15 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మార్గాన్ని దేవస్థానంలో బోనాలు 17-18 ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీ ప్రాంతం కానీ, మరి హైదరాబాద్ సిటీ అంతా మీకు కారవాన్ ప్రాంతం కానీ, మరి అదేవిధంగా ఉబ్బర్పేట కానీ, ఖైరతాబాద్, హుజరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆశీర్ష నిజామాబాద్ మధ్య జరిగే ఈ బోనాల తెలంగాణకి మీరు మన భూమాలు
ఈ రోజు భారతదేశం జరుపుకుంటుంది. అదేవిధంగా ప్రపంచ అనేకమైనటువంటి దేశాల్లో ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్ననే ఈ భారతదేశానికి రాజధాని ఢిల్లీలో కూడా బోనాల ఉత్సవాలు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో కొండపైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలకు తట్టుకునేలా వేసిన చలువ పందిళ్లు కూలిపోగా టెంపుల్ పరిసరాల్లో భక్తులు పరుగులు తీశారు. అలాగే కొండ దిగువన కార్ పార్కింగ్ అంతా వరద నీటితో నిండిపోయింది. పిచ్చి అక్కడ ఎందుకు మరి తడిసిలో ఎంత భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర నిడమర్రు మండలం భవాయిపాలెం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఏలూరు జిల్లాలోని టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే రోజుకు ఒక నియోజకవర్గంలో ఈ యాత్ర ఉంటుందని తెలిపారు. జోహార్ ఫ్రాన్సికా, జోహార్ ఫ్రాన్సికా, జోహార్ ఫ్రాన్సికా. నిన్న రాత్రి 2 గంటలకి కూడా శుభసూచకం. ఇంకేదంటే ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక శుభ కార్యక్రమంగా మనకు వర్షం కూడా వచ్చింది. చాలా సంతోషం. అంటే దీన్ని బట్టి చూస్తామంటే మీ ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బుద్ధి గారు మంచి మెజారిటీ జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆన్లైన్ పార్టీ పులరాయ గారు మాట్లాడుతూ ఉంటే చూశాను, విన్నాను. అప్పుడే కారు దిగాను, అంతట్లో వాయిస్ కనబడింది. మా అందరి తరఫున ఆయన హామీ ఇచ్చేశాడు, ఇంక గొడవలేదు. సరే, ఈ రోజున ఈ కార్యక్రమం గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. పేదల బ్రతుకులు బాగుపడతాయి, రైతుల బ్రతుకులు బాగుపడతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడతారు. రాష్ట్రం బ్రహ్మాండం. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి విక్టర్ శ్యాముల్ అధ్యక్షత వహించగా ఏఐసిసి ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు జోసఫ్ బెన్నీ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఐసిసి నూతన కార్యవర్గంకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. నూతన కమిటీకి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొరకు ప్రార్థించాలని కోరారు.
ఉన్నటువంటి గవర్నమెంట్ గారికి మా భవిష్యత్తు ఉన్నతులు కంగ్రాచులేషన్ అండి. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా రెడ్డి రూపస్ కుమార్. ఇక్కడ ఇచ్చేసినటువంటి పాస్టర్స్ పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ బాడీ, అదేవిధంగా కాకినాడ సంబంధించినటువంటి కమిటీ, రూరల్ సంబంధించిన కమిటీ ఫార్మేషన్కి నేను రావటం, ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా అదృష్టం. తమ్ముడు రిషి కూటమి టీం, డిస్ట్రిక్ట్ టీం అందరికీ, అదేవిధంగా కాకినాడకి సంబంధించి ధర్మపాల్ గారి టీంకి, అదేవిధంగా రూరల్ సంబంధించి చార్లెస్ గారి టీంకి, ఈ టీంకి అందరికీ కూడా, కమిటీ పెద్దలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం నన్ను పెట్టడం నా అదృష్టం. మొత్తం ఆల్మోస్ట్ సేవకులు డిస్ట్రిక్ట్లో పేరున్న ప్రతి సేవకులు అందరూ ఇక్కడ ఉన్నారు వేటి మీద, కానీ చాలా అదృష్టం. మంచి ఆశీర్వాదాలు. He's not an ordinary person, he's a king of Kakinada, but at the same time he is the servant of the people. ఎంత మన ముఖ్యంగా చాలా పార్టీస్ వచ్చినాయి, ఎన్నెన్నో పార్టీస్ అన్నీ మనం చూస్తున్నాం, మన రోజు చూస్తున్నదే. మనంతా కూడా అన్ని విషయాలు తెలిసినట్టు. మన సీఎం గారి యొక్క ఇల్లు మీరు చూస్తే మన ఎవ్వరికీ లేనటువంటిది, ఇంటి మీద మధ్యలో సినిమా ఉంటుంది. ఎవరైనా అంత గట్స్ ఉంటుంది ఒక బీయింగ్ సీఎంకి. సీఎం అంటే అందరి పక్షంగా ఉండాలి కదా. రెండవదిగా కాకినాడ బరియల్ గ్రౌండ్ గురించి మేము ఎంతో కింద మీద పడుతున్నాం. బాబు కృష్ణ గారు ప్రయాణంలో, తర్వాత జోసఫ్ బెన్నీ గారు అంతా కూడా కష్టపడుతుంటే, అక్కడ మాకు లారీ వాహనస్తో పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం జస్ట్ చిటికలో వెనకాల నుండి దాన్ని నడిపించడం. మనకి 3.5 ఎకరాలు శాంక్షన్ అయితే, 3 ఎకరాలు 3.5 ఎకరాలు శాంక్షన్ అయితే 5.5 ఎకరాలు సార్. సో ఇటువంటివన్నీ కూడా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. కానీ ఒక ప్రాబ్లం ఇక్కడ కనిపిస్తుంది సార్, మన ముఖ్యంగా ఆంధ్రాలో ఏంటంటే, తమిళనాడు అక్కడ ఇక్కడ చూస్తే ఈ ఫారిన్ మిషనరీస్ వచ్చి మీటింగ్స్ పెడుతుంటే ఎక్కడ ఏ స్టేట్లో అడ్డుకోవట్లేదు, ఈ స్టేట్లోనే అడ్డుకుంటున్నారు. డోన్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన నూర్ బాషా అనే వ్యక్తిపై అతని కుమారుడు స్నేహితులు దాడి చేశారు. ఐటీఐ చదువుతున్న రియాజ్ స్నేహితులతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తండ్రికి తెలిసింది. ఈ విషయమై అతని తండ్రి రియాజ్ను, అతని స్నేహితులను దండించారు. అతనిపై యువకులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం నూర్ బాషా డోన్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు యశ్నూర్ భాష. గతంలో ఏదో బెట్టింగ్ అన్నారని చెప్పి నా ఇంటి పైకి ముగ్గురు వచ్చినారు. నేను వచ్చి అడిగిన నాయన ఎందుకు మీరు ఆడారంటే నీ కొడుకు ఆడారంటే అని చెప్పినాడు. సరేలే రాడా సీఏ గారు రాని నేను డబ్బులు కడతానని చెప్పిన మనసులో పెట్టుకొని మళ్ళీ కూడా చెప్పిన 19వ తారీఖు నేను రావని చెప్పి ఈరోజు నా కొడుకు పోయి మనసులో పెట్టుకుని దాన్ని సార్ ఇలా బండాల దగ్గర ఇంద్రానగర్లో స్కూల్ కాడ ఉన్నా. ముగ్గురు యువకులు బండి చేసుకొని మిగతా వాళ్ళు ఆటలో వచ్చి నన్ను దాన్ని గాయపరిస్తారు. ఎన్ని గంటల ప్రాంతం అన్నది? 8 గంటలప్పుడు జరిగింది. 8:10కి. అంటే ఈ దాడి జరగక ఆన్లైన్ బెట్టింగ్ లేదా? ఆన్లైన్ బెట్టింగ్ కారణమై షేక్ రియాజ్ బెట్టింగ్ ఆడాడని చెప్పి చాక్ భాష దాడి చేయడానికే ముగ్గురు యువకుల్ని వాళ్ళ నాయనని వాళ్ళతో పాటు అందరిని తొలుకొని వచ్చినాడు. అందరూ ఇంద్రానగర్లో బండల దగ్గర నన్ను దాడి పడిచారు. వాళ్ళ ఏరియా తీసేసి ఖాళీ నజీర్ భాష వాళ్ళ నాయన పేరు, ఆ పిల్లల పేరు చాక్ భాష. వాళ్ళతో పాటు ముగ్గురు యువకులు మిగతా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ వచ్చి ఇంకా బండి వేసుకొని ఒక బండి మీద దాడి చేసినాక
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు కాదని అవి దగా ఉత్సవాలని ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచాడి శ్రీహరిరావు అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక భాగ్యనగర్ నుంచి మొదలైన ఈ ర్యాలీ ఈద్గం చౌరస్తా శివాజీ చౌక్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ ప్రచారం కోసం ఈ ఉత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి మేలు ఒరిగేది లేదన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనడం ఒక దగా అన, నిరుద్యోగ భృతి ఒక దగా అని, ఇలా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేస్తున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు మాత్రం చేయడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో దశాబ్ది దగా పేరుతో మరి ఈ ప్రభుత్వానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల గొంతుకై మేము ఈ దగా కార్యక్రమాన్ని దగా ఏదైతే చేస్తున్నారో ఈ ప్రభుత్వం దాన్ని ఎండగడుతూ మేము వాళ్ళ ర్యాలీ తీసి ఆర్డీఓ ఆఫీస్ ముందర ధర్నా చేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చెప్పడమే ఒక దగ. ఇవాళ తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయింది. కేవలం పార్టీ ప్రచారం కోసం 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్న కార్యక్రమం తప్ప దీంట్లో ఎలాంటి సంక్షేమం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దగా చేయడము, దగా, మోసం, కుట్ర, కుతంత్రం అనే 4 కాళ్ళ కుర్చీ పైన ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడు. అమరవీరులకు దగా చేసిండు, ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగులకు దగా చేసిండ్రు, నిరుద్యోగ భృతి అన్నారు, అది దగా చేసిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, దాన్ని దగా చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని దగా 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 అన్ని దగాలతోని మోసాలతోని పరిపాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి దశాబ్ది ఉత్సవాలు జరిపే నైతిక అర్హత లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్మల్ నియోజకవర్గంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఉత్సవాల పేరుతోని 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ ఆంధ్రప్రదేశ్లోనే అవతరించేలా జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్క నిర్ణయాన్ని తీసుకుంటుందని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ సాధికారత పట్ల దేశంలో మరే ప్రభుత్వంలో లేనంతగా జగనన్న ప్రభుత్వం దృష్టి పెట్టి ఆచరిస్తుందన్నారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సంపూర్ణ పోషణ లాంటి పథకాలతో గర్భస్థ శిశువు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి మహిళ పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే అన్నారు. మహిళలకు సమానత్వం, స్వయం శక్తి, సాధికారత లక్ష్యాలుగా సీఎం వైఎస్ జగన్ తన పాలన సాగిస్తున్నారన్నారు. అన్నీ తెలుసుకోకుండా ఒక అధ్యక్షుడు కావలికి వచ్చాడు, ఓకే నువ్వు పెట్టాల్సిన పార్టీ ఆడ జనాలు కాగానో లేకుంటే ఆడ జనాలు డబ్బు చెక్కగానో అలా అట్ట పరిస్థితి అట్లీస్ట్ జనాలు పాపం ఇక్కడ పేదరికం మంది మన మెట్ట ప్రాంతం కాబట్టి కొద్దిగా ఈజీగా పాపం పేదవాళ్ళు కొద్దిగా ఎందుకంటే పనులు కూడా లేవు కాబట్టి అట్లా వస్తూ ఉంటారు, తప్పు లేదు. పేదవాళ్ళు పాపం ఆ రోజు అట్లీస్ట్ కూరన్న వస్తుందని వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈడ పెట్టడం జరిగింది. ఇంకోటి గవర్నర్ కాడ పోయావు, ఓకే ఇది ఇందాక మా శ్రీనివాసు కావచ్చు, రఘు కావచ్చు, ఇదంతా చెప్తాను. ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాయనా లేదా వైస్ చైర్మన్గా ఉన్నాయనా లేదా టెంపరీగా చైర్మన్గా చేసిన ఆయన అధ్యక్షుడు అవటం అదృష్టం, ఓకే పర్వాలేదు, అదంతా వదిలేసి మాకెందుకు. ఆయన చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆ వీడియో కూడా మీరు వినండి. ఆ వీడియోలో గవర్నర్ కాడకు పోయేసి సోమవీర్రాజు గారు అక్కడ ఉన్న ఆయన అంశాలు ఒక మెమోరాండం ఇచ్చారు, ఓకే బాగుంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడుతుంటే ఆయన ఈ విధంగా
జగనన్న గేట్లో ఇచ్చిన సైట్స్ అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పాడు. అది ఎట్లా చెప్తున్నాడు, ఇక్కడ ఎకరా వచ్చి ఆయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్పినట్టున్నాడు. ఈయన అందిస్తున్నాడు ఉప్పు 6,00,000 రూపాయలని. మీడియా సోదరులు మీరు అంతా ఉన్నారు, కావలి ప్రజలకి తెలుసు. కావలి చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడైనా సరే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పోయినా కూడా ఎక్కడైనా సరే 6,00,000 రూపాయలకి పొలం చిక్కుద్దా నేను అడుగుతున్నా. ఎందుకంటే నింద వేసేటప్పుడు కొంచెమన్నా ఆలోచించాలి. అది కూడా ఆలోచించకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సోమ్ వీర్రాజు గారు చెప్పుడు మాటలు విని ఈరోజు ఆయన చెప్పిందే మాట్లాడాడంటే కావలి ప్రజలకు కూడా కరెక్ట్ అర్థమైంది. అంటే వాళ్ళ ధ్యేయం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలిలో చాలా బలమైన పార్టీగా ఉంది. అటువంటి పార్టీ మీద బురద జరిగే కార్యక్రమాలు బీజేపీ చేయాలని కుట్ర చేస్తూ ఉంది ఒక ప్రోద్బలంతో. అందులో భాగంగానే ఈరోజు సోమ్ వీర్రాజు లాంటి అమాయకుడికి ఈరోజు 6,00,000 రూపాయలు కావలి భూమి వాల్యూ దాన్ని 50,00,000కి ఇచ్చారని. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో చందకపేట జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై బైకును ఓ ట్యాంకర్ ఢీకొనడంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో విజయనగరంలోని సర్వజన కేంద్రాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ ఎస్ రవి పరిశీలించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. నేను మనకులు చిన్న చేసుకోవట్లే చిన్న కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో మంచినీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. మంచినీరు లేక వారు పడుతున్న ఇబ్బందులకు సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్స్ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ ముందర నిరసన దీక్ష ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ నిరసనలో సిపిఐ కౌన్సిలర్లు స్థానికులు అర్ధనగ్న ప్రదర్శనతో మాకు మంచినీరు సౌకర్యం కల్పించాలే లేదా మున్సిపల్ వార్డుల్లో ఉన్న మినీ వాటర్ పంపులను బాగు చేసి దాని ద్వారా అయినా నీరు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నిరసనలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట స్నానాలు చేసి నీటి కుండలను పగలగొట్టి నిరసన దీక్ష వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ వారికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని మాట ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రతి వార్డులో 2 చేతి బోర్లు ఇవ్వాలి, ప్రతి వార్డుకి 2 చేతి బోర్లు ఇవ్వాలి. వైఖరి నశించాలి. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. వైఖరి నశించాలి. ఓట్లు పంచబెట్టల ప్రతిరోజు మంచినీటి మున్సిపల్ అధికారుల వైఖరి నశించాలి. కొత్తగూడెం పట్టణ ప్రజల మంచినీటి కోసను ఇవ్వాలి. పట్టణ ప్రజల మంచినీటి కోసను ఇవ్వాలి. ఏంటి సార్ మళ్ళీ ఏంటి సార్ మా గోస ఏంటి, కొత్తగూడెం ప్రజల కష్టాలు ఏంటి, ఎప్పుడు తీరుతాయి?
ఎప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తారు. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇప్పుడు చనిపోయింది బాగు చేస్తున్నాం, చెడిపోయింది బాగు చేస్తున్నాం, అయితే పైపులు బయలుపోయింది బాగు చేస్తున్నాం, కరెంటు పోయింది గాలి వచ్చింది రాలేదు, ఫిల్టర్ బట్టి బాగలేదు నీళ్లు రావు, లేదా స్టార్టర్లు పోయి నీళ్లు రావు, రోటర్లు చనిపోయి ఎట్లా సార్ ప్రజలు గొంతులు ఎడుతున్నాయి సార్, గొంతులు ఎడుతున్నాయి సార్, కొత్తగూడెం ప్రజల గొంతులు ప్రజల గొంతులు ఎడుతున్నాయి. ఇవాళ మొత్తం సిపిఐ కౌన్సిలర్లు జనం అందరం వచ్చి మన మున్సిపల్ ఆఫీస్ ముందు ఖాళీ కుండల బిందెలతో ధర్నా చేసుకుని కూర్చున్నాం. మున్సిపాలిటీ ప్రజల మంచినీటి కోసం తీర్చాలని, ప్రతిరోజు కినేస్తాని మంచినీళ్ళు టైం ప్రకారంగా ఇవ్వాలని, ప్రతి వార్డులో మరి వార్డుకు 2 చొప్పున చేతి బోర్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మినీ వాటర్ స్కీమ్ బోర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పక్ష కౌన్సిలర్లు అందరం ఇవాళ ఏకమై మరి కొత్తగూడెం బస్టాండ్ అమరవీరుల స్తూపం నుండి నిరసన ర్యాలీగా ఇవాళ లుంగీలు కట్టుకొని ఖాళీ బకెట్లతోటి బ్రష్లతోటి టూత్ పేస్టులతోటి వచ్చి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడం జరిగింది. ఇందాక మా సోదరిమణి చెప్పినట్టుగా వాస్తవానికి దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతూ ఉంది. కొత్తగూడెంలో నీళ్ళని అడుగుతా ఉన్నాం. కిరాయిస్తాని మంచినీళ్ళ పేరుతో, రిపేర్ల పేరుతో, మిషన్ భగీరథ పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకి నీళ్లు లేనటువంటి దుస్థితి ఎందుకు నెలకొంది? దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మున్సిపల్ పక్ష సమావేశంలో మేము సిపిఐ పక్ష కౌన్సిలర్లు నెత్తి నరుగొట్టుకుంటా ఉన్నాం. కొత్తగూడెం ప్రజలు గంగని తలాపున పెట్టుకొని నీళ్ల కోసం విలవిలలు ఆడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చాము, మహిళల కష్టాలు తీరినాయి అని రాష్ట్ర ప్రభుత్వం పండుగలు జరుపుకుంటుంది. ఈ సందర్భంలో కొత్తగూడెం ప్రాంత ప్రజలు తాగడానికి మంచి నీళ్ళు లేక సర్వ కష్టాలు పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేసి సిపిఐ పక్ష కౌన్సిలర్లుగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నీళ్లు లేనిది ఏ పని కూడా చేసుకోలేము. కుటుంబంలో ఏ పని జరగాలన్నా కూడా నీళ్లు కావాలి. ముందు ప్రజల నిత్యావసరమైనటువంటి మంచినీటిని ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మల్కాజ్గిరి మౌలాలి డివిజన్ పరిధిలో సుమారు 1,40,00,000తో అభివృద్ధి పనులను లక్ష్మీనగర్, నెహ్రూ నగర్, ఆర్కే నగర్ కాలనీ ఏరియాలో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. అనంతరం ఈస్ట్ ప్రగతి నగర్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, అమీనుద్దీన్, ఈడీ మహేష్, ఏఈ మధురిమ, వాటర్ వర్క్స్ జీఎం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అమరవీరుల సంస్మరణ వేడుకలు. నేటి తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ. ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలు. ఉత్సవాల కోసం 15 కోట్లు విడుదల చేశామన్న మంత్రి తలసాని. యాదాద్రిగుట్టపై భారీ వర్షం, వరద నీటితో నిండిపోయిన కార్ పార్కింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ ఫైవ్ న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.